నమస్తే. దేశ రాజధాని ఢిల్లీకి జరిగే అసెంబ్లీలో గెలుపెవరిది అనే ప్రశ్న ప్రజల్లో కొంచెం ఉత్కంఠగా మారింది. ఇప్పుడు ఆ ఎలక్షన్లో ఏ ఏ పార్టీలు నిలబడ్డాయి, వాటి బలాబలాలు ఎంత, ఎవరి వైపు ప్రజలు మొగ్గుతారు, అది ఫిబ్రవరి 5వ తారీఖు పోలింగు, ఫిబ్రవరి 8వ తారీఖు కౌంటింగ్ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అక్కడ ఏ ఏ పార్టీలు నిలబడ్డాయి, వాటి బలం ఎంత, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఆ పరిస్థితి ఎలా ఉంది. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 సీట్లు. ఈ 70 సీట్లకు గాను గత ఎలక్షన్లో అంటే 2020లో ఆప్ పార్టీకి 62, బీజేపీకి 8, కాంగ్రెస్కు ఏమీ రాలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఈ ఆప్ పార్టీ గత 15 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ పార్టీ 1993లో అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి అధికారంలోకి రాలేదు నాకు గుర్తున్నంత వరకు. ఈసారి ఎలాగైనా మేము హర్యానాలో గెలిచాం, మహారాష్ట్రలో గెలిచాం, ఢిల్లీని కూడా మేమే కొట్టబోతున్నాం అన్నట్లు వాళ్ళు చాలా ఉత్సాహంతో గట్టిగా పనిచేస్తున్నట్లు వార్తలు వెళ్తున్నాయి. ఎలాగైనా ఢిల్లీని ఆక్యుపై చేసుకొని ఇదే సంవత్సరంలో ఉత్తరప్రదేశ్ కానీ, బీహార్ కానీ, పశ్చిమ బెంగాల్ కానీ జరిగే ఎలక్షన్లలో ఉత్సాహంతో దూసుకెళ్ళాలి దానిల మీదకి కూడా అనేటట్లు ఈ ఢిల్లీని కూడా గెలిచి మిగతా 3 రాష్ట్రాలు ఈ సంవత్సరంలో జరిగే 3 రాష్ట్రాల ఎలక్షన్లు కూడా మేమే గెలవాలి అనే ఉద్దేశం కార్యకర్తలకు ఇస్తూ వారు కూడా గట్టిగా ప్రయత్నం చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మేము కూడా బరిలోనే ఉన్నాం, మేము ఖచ్చితంగా గెలుస్తాం, అధికారం మాదే అంటూ వారు కూడా ఉచిత హామీలు, ఒకరికొకరు పోటీలు. హామీలు మాత్రం అన్ని రాష్ట్రాల వల్ల అక్కడ కూడా హామీల పండుగ, హామీల జాతర జరుగుతూనే ఉంది. ఇక ఆప్ విషయానికి వస్తే అధికారం 15 సంవత్సరాల నుండి అధికారం ఉన్నందుకు ఏమన్నా అధికార వ్యతిరేకత ఉందా, అక్కడి ప్రజలు ఆప్ను ఇంకా ఇష్టపడుతున్నారంటే అంటే అంతగా పోయిన సంవత్సరం జరిగినంత ఇష్టం లేకపోయినా మరీ అంత ఆత్మీయ వ్యతిరేకత ఉన్నట్లయితే అక్కడ కొట్టడం లేదు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇటీవల జైలుకు పోయి అవినీతి, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అవినీతి జరిగిందని చెప్పేసి జైలుకు పోయి రావడం జరిగింది కదా. దాని విషయంలో కూడా ప్రజలు మీడియంగా ఉన్నారు. అటు ఆయన మీద సానుభూతి కానీ, లేదంటే అతను సచ్చీలుడనే కానీ ఇలాంటివి ఏవి లేకుండా అతని మీద అదే ఒక కామన్ విషయంగా దాన్ని పట్టించుకోవడమే మానేసింది. అంటే ప్రజలు దాన్ని సానుభూతిగా లేరు అలాగా అని చెప్పేసి అతని మీద వ్యతిరేకతతో కూడా లేరు, మీడియంగా ఉన్నట్టు కనపడుతుంది. ఇక బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతుంది, అంటే హేమాహేమీలను రంగంలోకి దించడం. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని స్థానాల్లో హేమాహేమీలనే రంగంలోకి దించినట్లు కనపడుతుంది. ఇక పోటీ ఎవరి మధ్యలో అంటే ముఖ్యంగా ఆప్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉన్నట్లు సమాచారం అందుతుంది. కాంగ్రెస్ పార్టీ 3వ స్థానానికే పరిమితమయ్యేటట్లు వార్తల ద్వారా తెలుస్తుంది. ఇక అన్ని సర్వేలలో వచ్చే సారాంశం ఏంటంటే ఇంత జరిగినా కూడా 3 సార్లు పర్యాయం అధికారంలో ఉన్నా కూడా ఇప్పటికి కూడా అరవింద్ కేజ్రీవాల్ పార్టీకే కొంత మొగ్గు ఉండేటట్లు కనపడుతుందని చెప్పేసి అన్ని సర్వేలు చెప్పడం జరుగుతుంది. అంటే చూడాలి, ఇంకా సమయం ఉంది, ఇంకొక వారం రోజుల సమయం ఉంది పోలింగ్కు. కాబట్టి అప్పటికేమన్నా మారుతారా ప్రజలు, అప్పటికి ఇదవుతుందా? ఇప్పటికిప్పుడు సర్వేలు అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కే ఎక్కువ మొగ్గు ఉన్నట్లు, అక్కడి మహిళలు కానీ, అక్కడ యువత కానీ, బడుగు బలహీన అంటే దళితులు కానీ వీళ్ళల్లో ఇంకా అరవింద్ కేజ్రీవాల్నే నమ్మడం. దానికి ఒక కారణం కూడా చెప్తున్నారు. అంటే మిగతా 2 జాతీయ పార్టీలకు ముఖ్యమంత్రి ఎవరు అంటే చెప్పలేని పరిస్థితి. అంటే ఈ అరవింద్ కేజ్రీవాల్ గారు మాకు అందుబాటులో ఉంటారు కదా, వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడెక్కడి నుండి వస్తారు, వాళ్ళు అందుబాటులో ఉండరనే ఒక అపోహ రావడం. కాబట్టి ఈ విషయాల్లో కొంతవరకు అరవింద్ కేజ్రీవాల్కు ఇది సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఇంకోటి, పథకాలు కూడా తను చెప్పిన మాట కట్టుబడి గత ప్రభుత్వాలలో ఏవైతే వాగ్దానాలు చేసిండో అవన్నీ నెరవేర్చడం కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్ లాగా కొడుతుంది. ఇప్పుడు కూడా మాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ తీరుస్తాడు కదా అంటే ప్రజల్లో ఒక నమ్మకం ఉండడం కూడా అరవింద్ కేజ్రీవాల్ గారికి మొగ్గు ఉన్నట్లు కనపడుతుంది. కానీ బీజేపీ అంత ఈజీగా ఈ ఎన్నికను వదిలిపెట్టేట్లు కనపడతలేదు. ఎలాగైనా సరే ఈసారి అరవింద్ కేజ్రీవాల్ను ఓడగొట్టి మేము అధికారం రావాలి అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చాలా ఉధృతంగా వాళ్ళు ప్రచారం చేయడము, గట్టి కసితో కార్యకర్తలు కూడా పనిచేయడం,
ఇప్పుడు దీన్ని గెలిచి 3 రాష్ట్రాల్లో గెలిచినట్లయితే ఇదే సంవత్సరం జరిగే 3 రాష్ట్రాల ఎన్నికలకు కూడా ఉత్సాహంగా వెళ్ళొచ్చు కదా అనే భావనతోటి వాళ్ళు కూడా కసితో పనిచేయడం చూస్తున్నాం మనం. ముఖ్యంగా కేజ్రీవాల్ని ఎలాగైనా గద్దె దింపాలి అనే ఉద్దేశం కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కనపడుతున్నట్లు మనకు వార్తలు అందుతున్నాయి. అదేవిధంగా ఈ ముస్లిం ఓట్లు కూడా ఎటువైపు మొగ్గుతారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీకి, అంటే గత ఎలక్షన్లో వాళ్ళకి 5% ఓటింగ్ వచ్చింది. అసెంబ్లీ ఎలక్షన్లో నేను చెప్తున్నా, పార్లమెంట్ ఎలక్షన్లు కాదు. పార్లమెంట్ ఎలక్షన్లో అక్కడి ఓటర్లు మళ్ళీ విరుద్ధంగా తీర్పిస్తారు. పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చే వరకు బీజేపీకి అనుకూలంగా మారుతారు వాళ్ళు. ఈ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చే వరకు ఆప్కు అనుకూలంగా మారుతున్నారు. ఇప్పుడు పోయిన సంవత్సరం అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేవలం 5-6% ఓట్లు వచ్చినట్లు నాకు గుర్తు. ఇప్పుడు ఇట్లా అదే ఓట్ పర్సెంటేజ్ ఇట్లా ఒకవేళ 15కో 20కో పెరిగితే మాత్రం అది ఆపు విజయానికి గడ్డి కొట్టినట్లే అవుతుంది. అది భారతీయ జనతా పార్టీ విజయానికి దోహదపడేటట్లే. ముస్లిమ్స్ మరి వాళ్ళు 10% ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు ఎటువైపు మొక్కుతారు? ఎందుకు అరవింద్కి వాళ్ళు వాస్తవంగా బీజేపీకి యాంటీ ఉంటారు, మరి అరవింద్ కేజ్రీవాల్కు వేయాలి కదా అని మనకు డౌట్ రావచ్చు. కానీ అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడ ఏంటంటే బీజేపీ హిందుత్వ సిద్ధాంతాలను పాటిస్తుంది కాబట్టి వారికి దొరకకుండా ఈ అరవింద్ కేజ్రీవాల్ కూడా హిందుత్వ సిద్ధాంతాలు పాటిస్తాడు. గుడ్లకోవడము, అరవింద్ కేజ్రీవాల్ను అంటే హనుమాన్ చాలీసా పఠించడము, అయోధ్య రామాలయానికి వెళ్ళడము, అక్కడ నుండి ఫ్రీగా ట్రైన్లు పంపడం, ఇవన్నీ ఆయన హిందుత్వ అనుకూల వ్యవహారాలు చేసినందువల్ల ముస్లిమ్స్ కొద్దిగా ఆయన మీద గుర్రుగా ఉంటారు. కానీ మరీ అంత బీజేపీ మీద ఉన్నంత గుర్రు అయితే ఉండరు. మరి చూడాలి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతారా, లేదు బీజేపీని రానివ్వకూడదని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ వైపు మొగ్గుతేనేమో అరవింద్ కేజ్రీవాల్కు చాలా ప్లస్ అవుతుంది. అదే ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి ఇట్లా ముస్లిమ్స్కి ఇట్లా మొగ్గిందంటే మాత్రం అది బీజేపీ విజయానికి దోహదం చేసేటట్లు కనపడుతుంది. ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్కే కొంత మొగ్గు ఉన్నట్లు. అంటే పోయినసారి అంత 70 సీట్లకు 62 సీట్లు రావు, కానీ కొంత మెజారిటీ తగ్గిన ఆపే అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేల ద్వారా తెలుస్తుంది. చూడాలి, ఇంకొక వారం ఉంది కాబట్టి ఏమన్నా పరిస్థితులు మారుతావా. కానీ బీజేపీ పార్టీ మాత్రం గట్టిగా పోటీస్తున్నట్లు వార్తలు వస్తుంది.